తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరినట్టు తెలంగాణ జనజాగృతి ఫోరం అధ్యక్షురాలు కోటగిరి ఉషారాణి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 33 జిల్లాల్లో కేసీఆర్ అనేక అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. గ్రామాల రూపురేఖలే మారిపోయాయని, పచ్చని పైర్లతో పొలాలు కళకళలాడుతున్నాయన్నారు. తామంతా బీఆర్ఎస్కు మద్దతు ఇస్తామని, ఆ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తామని చెప్పారు. 31 జిల్లా ఉన్న దగ్గర నుంచి నేను కారులో తిరిగేదాన్ని. దుమ్ము బట్టి పర్లి బట్టి ఉండే పొలాలు ఈ రోజున పచ్చని పైర్లతో ఫుల్ వాటరు, 24 గంటల కరెంటు, పచ్చని భూములు, మంచి వడ్లు పండుతున్నాయి. వలసపోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మన వాళ్ళు బయటికి వెళ్ళి వలసపోయే టైంలో వాళ్ళు వేరే ఊర్ల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వస్తున్నారనమాట పని కోసం అని చెప్పేసి. ఇక్కడ జోగులాంబ మొదలు పెట్టుకుంటే మన సిద్దిపేట వరకు, సిద్దిపేట నుంచి మన డిచ్చిపల్లి, నిజామాబాదు, కామారెడ్డి, తర్వాత పర్కాలు, ఈ ఆలేరు, ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తుంటే ఈ జిల్లాలన్నీ ఇంత స్వచ్ఛందంగా ఉన్నాయంటే గత 14 సంవత్సరాల క్రితం లేని కళ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆ కళ ఎట్లా ఉందంటే రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు. మన తెలంగాణ రాష్ట్రం వికలాంగులకు వచ్చేసి 4016 పెన్షన్లు వస్తున్నాయి. మన ఎల్బీ నగర్ తీసుకుంటే సుధీర్ రెడ్డి అన్న గారు మన గల్లీ కాడ నుంచి ఫ్లైఓవర్ వరకు మన మోరీలు దగ్గర నుంచి ఆలోచన చేస్తారు. ఆయన మోరీలు కానీ, కరెంటు కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అదే మన ఎల్బీ నగర్ గడ్డను చూసి సుధీర్ అన్న గారిని చూడాలని చెప్తున్నా నేను. ఇవాళ 1000 పడకల హాస్పిటల్ తీసుకొస్తున్నారంటే సెంచరీ కొట్టినట్టే మన ఎల్బీ నగర్ ప్రజలు. కరోనా వచ్చింది, ఎంతమంది దూరం వెళ్ళి మనం ఎన్ని బాధలు పడ్డాం, ఎంతమంది చనిపోయారు. మనకి సరైన వసతి లేక, ఏమీ లేక కట్ల కట్టిన శవాలని నేను కూడా మోసిన. ప్రతి రాష్ట్రంలో కూడా చూసుకుంటే మన రాష్ట్రానికి ఉన్న అభివృద్ధి ఏ రాష్ట్రానికి లేదు. ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చి మన రాష్ట్రాన్ని ఏలెత్తి చూపించే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ బీపచ్చంగా గెలవబోతుంది. కేసీఆర్ గారు అంటేనే ఐటీ సెక్టారు, ఆయనకి మంచి అభివృద్ధి ఆలోచన ఉంది. కాబట్టి ఈ కాన్సెప్ట్తో వీళ్ళందరూ